మానసి మేడం, డ్రైవర్ ప్రాబ్లం తీరింది. తులసి మేడం ఎవరికో చెప్పారు. దేవుడా, అవునా? అలా అయితే కరెక్ట్ టైంకి బస్సు స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఎవరో వస్తున్నారు చూడండి. తులసి, తులసి నువ్వేం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడుకో. బస్సు బయలుదేరడానికి ఇంకా 2 నిమిషాలున్నాయి. గరికపాటి వాళ్ళు చెప్పిన సమయానికే బస్సు దింపుతారు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ప్రాణాలతో ఉండగా నువ్వెక్కడా ఓడిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. సతీష్, నువ్వు డబుల్ బెల్ కొట్టు. రండి, మనందరం బస్ ఎక్కుదాం. రండి. అదిరిపోయింది బస్సు. చంద్ర, అదిగో బస్సు స్టార్ట్ అయింది. ఏ చంద్ర, అదిగో ఆ అమ్మాయి తులసి బండి నడుపుతోంది చూడు. అచ్చా,
ఏమైంది చంద్ర విషయం? చేయి జారిపోయింది కదరే సార్. ఆ యూనియన్కి ఫోన్ చేసి అందరినీ బ్లాక్ చేసినా అంతా వృధా అయింది. అది చెప్పిన టైంకి బస్ దించింది. బస్ దించడానికి డ్రైవర్ ఎక్కడ దొరికాడు వాళ్ళకి? బస్ నడపడానికి డ్రైవర్ ఎవరు రాలేదని తెలిసి అదే బస్ తీసింది. ఎవరు? మానసీనా? కాదు, దాని చెల్లెలు తులసి. నా మొహాన కొట్టినట్టు వెళ్ళిపోయింది. నేనింతా చేసింది మానసి బస్ రోడ్డు మీదకి రాకూడదనే కదా. అంతా వృధా అయిపోయింది. నువ్వేం కంగారు పడకు చంద్ర. ఆ బస్ బయలుదేరిన పోలీస్ స్టేషన్ దాకానే పోతుంది. ఆ బస్ ఎక్కడికి పోదు. చెప్తున్నది కదిరేష్. నువ్వు ఈ విషయాన్ని నాకు వదిలేయి. ఆ బస్సుని ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు ఫోన్ పెట్టేయి. రండి. ఏమైంది తులసి? పోలీసులు. మేడం కొంచెం కిందికి దిగండి. ఎందుకు సార్? ఓ, విషయం చెప్పకపోతే కిందికి దిగారా? ఏమైంది సార్? జనాల ప్రాణాలతో హీరోయిజం చూపిస్తున్న బస్ డ్రైవర్ని నేరుగా కలిసి అభినందించాలని వచ్చా. చూడమ్మా, ఇది రూట్ మీద నడవాల్సిన బస్సు అంతే తప్ప స్కూటరో కారో కాదు. బస్ నడపడానికి డ్రైవర్ రాలేదని చెప్పి నువ్వు ఓవర్ స్మార్ట్ కావద్దమ్మా. ఇది మగవాళ్ళు మాత్రమే చేసే పని. అయితే మీరు పొరపాటు పడ్డారు. మగవాళ్ళకి మాత్రమే కాదు సార్ ఇలా బస్ డ్రైవింగ్ తెలిసేది. ఆత్మస్థైర్యం ఉన్న ఏ ఆడపిల్లైనా నడపొచ్చు. ఆత్మస్థైర్యం ఉంటే సరిపోదు, నడపాలంటే లైసెన్స్ కూడా కావాలి. లైసెన్సే కదా, అది నా దగ్గర ఉంది సార్. ఇదిగోండి. ఈ బస్సుని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుంటున్నాం. పైగా హెవీ వెహికల్ నడపడానికి సరైన లైసెన్స్ లేకుండా సెక్షన్ 279 ఐపీసీ ప్రకారం నీ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాను. స్టేషన్కి వచ్చి ఇద్దరు మనుషులు బెయిల్ మీద బయటికి రావచ్చు. చేతిలో డబ్బులు లేకపోతే కోర్టులో కూడా కట్టుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు నువ్వు వచ్చి బండెక్కు. ఎందుకు సార్? ఎందుకా? నీకు తెలుగులో చెప్తే అర్థం కాదా? అదే కదా సార్ నేను తిరిగి అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు ఇంగ్లీష్ చదవడం తెలుసు కదా? నేనిచ్చిన లైసెన్స్ని మీరు మరోసారి బాగా చూడండి. లారీలు బస్సులు నడపడానికి ఈ హెవీ లైసెన్స్ చాలా సార్? అదే ఇప్పుడు ఏమంటారు సార్? నేను స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు కదా?
నేను ఈ బస్సుని ధైర్యంగా నడపడానికి ఏమీ అడ్డు లేదు కదా, అంతే కదా సార్? లేదు. ఏదేమైనా ప్రజల ప్రాణాలకి ఎంతగా విలువిస్తున్న కదిరేష్ సార్ లాంటి ఆఫీసర్స్ ని నిజంగా అభినందించాలి. పర్వాలేదు, జనతా మోటార్స్ నేతృత్వంలో మేం మిమ్మల్ని సన్మానిస్తాం కదమ్మా. మరి ఈ హడావిడి కొంచెం తగ్గాక సార్ మీరు తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు మీ ఆవిడ పిల్లల్ని కూడా తీసుకురావాలి. వీళ్ళని కాదు, ఇంట్లో వాళ్ళని. సార్ మీ అధికారులు కొంచెం పక్కకి తప్పుకుంటే మేం బస్సు తీసుకుంటాం సార్. మీరు బండెక్కండి. సరే. సతీష్, డబుల్ బెల్ కొట్టు. ఇప్పుడే కొట్టేస్తాను. నా లైసెన్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. తులసి, ఎంతైనా గడిసిదేలే. నువ్వు తలకిందులుగా నిలబడ్డా వాళ్ళ బస్సును ఆపగలిగావా? లేదుగా. గరికపాటి వాళ్ళు చెప్పిన సమయానికే బండిని రోడ్డు మీద దించారు. నువ్వు తోక ముడుచుకున్న కుక్కలాగా తలదించుకుని తిరిగొచ్చా. రేయ్, గరికపాటి వాళ్ళ బస్సు ఏమాత్రం రాకూడదని నువ్వు డ్రైవర్లకి ఫోన్ చేసి చెప్పిన విషయం మానసిక మట్టుకు తెలిస్తే పరువు పోయేది ఎవరికి? నీకే కదా. నువ్వు గరికపాటి అల్లుడురా. అంటే ఇప్పుడు బస్ సర్వీస్ మొదలుపెట్టిన మానసికి భర్తవి. అలాంటప్పుడు నువ్వే తన బస్సును ఆపడానికి చేసిన ప్రయత్నం ఆ విషయం వాళ్ళకి తెలిస్తే నువ్వే మొహం పెట్టుకొని వాళ్ళ ముందుకు వెళ్తావు? నువ్వే ఒకసారి ఆలోచించు. యూనియన్ నుండి వాళ్ళకెవరూ చెప్పరు. నువ్వు చెప్పకుండా ఉంటే చాలు. చెప్తే నా పరువు కూడా పోతుంది కదరా. ఎందుకంటే నేను నీకు తండ్రినైపోయాను కదా. యూనియన్ సెక్రటరీ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నిజంగా నాకు సిగ్గుచేట అనిపించింది. డ్రైవర్లు ఎవరూ దొరక్కపోతే నేనే నడిపేవాడిని వాళ్ళ బస్సు. నాకు అందులో చిన్నతనం ఏం లేదురా. ఒకప్పుడు కటారి వాళ్ళు గరికపాటి వాళ్ళు శత్రువులు అయినప్పటికీ ఇప్పుడు నా మనసులో ఏమీ లేదురా. రే, ఇలా ఎన్నాళ్ళని ఏడిపిస్తుంటారా వాళ్ళని? ఇకనైనా ఆపు చంద్రం. పోటీ పడచ్చు నీకు ఉజ్జి అయిన మగవాళ్ళతో, అంతేకాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో కాదురా. కట్టుకున్న భర్త పరువు తీయాలని చూస్తున్న భార్యని అందరి ముందు ఓడించి చూపించాలి అనుకున్నాను. అందుకే ఆ బస్ సర్వీస్ ఆపాలని చూశాను. తను భర్తని ఓడించాలనుకుంటుందని నీకు అనిపిస్తే అది నువ్వు తనకు చేసిన ద్రోహానికి శిక్ష అనుకో. ఎప్పుడూ ఓడించాలనుకున్న వాళ్ళ ముందు ఒక్కసారైనా గెలవాలన్న కోరిక ఏ ఆడపిల్లకైనా ఉంటుందిరా. మానసి మనసులో అలా అనిపించడానికి కారణం నువ్వేరా. నీ భార్యను నువ్వు ప్రేమించలేదు. అదే నువ్వు చేసిన అతిపెద్ద పొరపాటు. ఆఖరి రోజుల్లో నీకు గొంతు తడపడానికి తనొక్కదే ఉంటుంది. ఇద్దరి మధ్య ఎంత శత్రుత్వం ఉన్నా భర్త తన నిజాయితీగా ప్రేమిస్తున్నాడని తనకు అనిపిస్తే ఆ తర్వాత మనపై ప్రేమ ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువే ఉంటుందిరా. కానీ పక్కనే ఉండి మోసం చేస్తున్నాడని తనకు అర్థమైతే తన భర్త నాశనం కావాలని అందరికన్నా ఎక్కువగా కోరుకునేది ఆ భార్య అవుతుంది. ఓడించాలని చూస్తుందట. మానసి బస్ సర్వీస్ మొదలుపెట్టింది నన్ను ఓడించి చూపించాలని. అందుకు శిక్ష నేను దానికి రెడీగా ఉంచాను. శివరాజు అయ్యగారు చెప్పింది విన్నావుగా? భార్యని నిజాయితీగా ప్రేమించాలట. ఆయన చెప్పింది 100% నిజమే. కానీ
నా మనసులో భార్య స్థానంలో ఉంది తులసి. మరి నేను తులసిని ప్రేమిస్తే సరిపోదా? హలో. అందరికీ షాక్ ఇచ్చారని విన్నాను. అయ్యో అదేం లేదు. అయినా నేను ఆ సీన్ చూడలేకపోయాను. అదే నాకు బాధగా ఉంది. అది డ్రైవర్లు ఎవరూ రారని తెలిసినప్పుడు నేను ఆ సాహసం చేయాల్సి వచ్చింది. అంతేగాని నేనేం రోజు బస్సు నడపను. నీకు హెవీ లైసెన్స్ ఉంది కదా, కాబట్టి రోజు బస్సు నడిపినా ప్రాబ్లం ఏమీ లేదు. ఊళ్ళో వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అదంతా ఒకప్పుడు సార్, ఇప్పుడు ఇదంతా అంత కొత్త ఏం కాదు. నువ్వన్నది కూడా నిజమే. అయినా ఆ రోజు హెవీ లైసెన్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు అది ఉపయోగపడింది. లేకపోతే ఈ రోజు అందరి ముందు మానసికి పాపం పరువు పోయేది. అంటే అక్క జనతా మోటార్స్ పరువు కాపాడిన గరికపాటి తులసికి నా బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ. రోజు నువ్వు ధైర్యంగా బస్సు తీయకపోయింటే అందరి ముందు నేను సిగ్గుతో తలదించుకోవాల్సొచ్చేది. నేనుండగా నీకెప్పటికీ ఆ పరిస్థితి రానివ్వను. ఇది నేను ఊరికే అనడం లేదు, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. అపార్థాల కారణంగా గతంలో మన మధ్యలో ఎన్నో అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాటి మూలంగా మన మధ్య గొడవలు కూడా వచ్చాయి. కానీ నీ మనసు బాధపడితే అది నాకు అర్థమవుతుంది. ఎంతో బాధున్నా అదంతా మర్చిపోయి నువ్వు ఈరోజు బస్సు మొదలు పెట్టాలనుకున్నది మన నాన్న పేరు చెడిపోకూడదు అన్న ఒక్క పట్టుదల వల్ల మాత్రమే. కాదని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పింది నిజమే. ఏమీ వద్దని నా మనసు చెప్తున్నా ఏదో ఒక శక్తి నా చేత నువ్వు వెనకడుగు వేయకూడదు అని చెప్పించింది. ఒకవేళ నేను ఈరోజు వెనకడుగు వేసుంటే నన్ను ఓడించాలని ఎదురు చూస్తున్న నా శత్రువులు పగలబడి నవ్వేవాళ్ళం. బస్సు రాకూడదని ఎవరనుకున్నారో అందరి ముందు వాళ్ళ ముఖం మీద కొట్టినట్టయింది. ఇక వాళ్ళు జనతా బస్ సర్వీస్ ముందు అడ్డుకర్ర పెట్టాలని అనుకోరు. వాళ్ళకు అర్థమైంది ఇక్కడ మంచి గుండె ధైర్యం ఉన్న 2 ఆడపిల్లలున్నారని.